హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 1 జూన్ 2026, 1 జూన్ 2026. సో ఈరోజు సోమవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి చివరి వరకు ఈ వీడియోని చూడండి. లాస్ట్లో నక్షత్రాలు కూడా ఉంటాయి. అలాగే ఈరోజు కూడా మ్యాక్సిమం పాతేక నడుస్తుంది, ఏకపందం జరుగుతుందన్నమాట. పాతేకను గమనించి మీరు వంతులు వేసుకోవాలి ఈరోజు. సో ఇప్పుడు జాముల ప్రకారం గెలిచే మరి ఓడే రంగులను చూద్దాం. మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు మొదటి జాము అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఇక ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే ముఖ్యమైన గెలిచే రంగులు వచ్చేసరికి తెల్ల నెమళ్ళు అనమాట. తెల్ల నెమల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ తెల్ల నెమల్లో కుసి తెలుపు ఉండాలన్నమాట, తెల్ల చెంపలు ఉండాలి. అటువంటి తెల్ల నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. కుసి ఖచ్చితంగా తెల్ల కుసి ఉండాలన్నమాట. కుసి తెలుపు తెల్ల నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ తెల్ల నెమల రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు ఉండకూడదు అనమాట. అలాగే ఎరుపు పేకలు కూడా ఉండకూడదు. అటువంటి తెల్ల నెమల్ని మనం ముసుగులకి, అలాగే జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. సో ఇక చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడిచూపు నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పర్లా నెమళ్ళు, నెమలి పింగళాలు, గౌడిపీకల నెమళ్ళు, తెల్ల నెమలి పింగళాలు, కోడి అబ్రాసులు, గౌడిపీకల అబ్రాసులు, కోడి నెమలి అబ్రాసులు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలుస్తాయండి. ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కాకి డేగలు, పండు డేగలు, అలాగే మిరప్పండు డేగలు, గౌడిపేకల ఎర్ర మైలాలు, పచ్చ కాకులు, నెమలి డేగలు, గౌడిపేకల కాకులు, శుద్ధ కాకులు, చింతపిక్కల కాకి డేగలు. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి. ఇవన్నీ కూడా ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. అలాగే జామ్ మొత్తం కూడా కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ముసుగులకి చెప్పాను కదా, తెల్ల నెమలి బొంగ తెలుపుండి కుసి తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమలిని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే రెండవ జాము వచ్చేసరికి ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గౌడు డేగలండి. గౌడు పేకల డేగల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ గౌడు పేకల డేగ రంగుల్లో కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండాలన్నమాట. కుసి ఎరుపు ఉన్నటువంటి గౌడు పేకల ఎర్ర డేగలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. గౌడి పేకల డేగలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండాలి. ఓకేనా? సో అటువంటి గౌడి పేకల డేగలను మాత్రమే మనం ముసుగులు, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు గెలిచేటటువంటి రంగులు డేగ పింగళాలు, కోడి డేగలు, ఎర్ర పొలాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర మైలాలు, కోడి నెమ్మల డేగలు, పసింగల కక్కెరలు, పండు డేగలు, కోడి రసంగులు, కోడి రసంగి డేగలు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కాకి నెమళ్ళు, నొన్నబోర కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. డేగలకి ఎక్కువగా విజయావకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. డేగలకి ఎక్కువగా గెలిచే రంగులు ఉంటాయి అన్నమాట. ఈ జామ్ మొత్తం కూడా గెలుస్తాయి డేగలకి. అలాగే మూడో జామ్ వచ్చేసరికి ఉదయం 11 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 35 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి పచ్చకాకులు అనమాట. కోడి పచ్చకాకుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి పచ్చకాకు రంగుల్లో కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉండాలన్నమాట. తెల్ల కుసి, తెల్ల బొంగ ఉన్నటువంటి కోడి పచ్చకాకుల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, గట్టి కాకులు, చింతపిక్కల కాకి డేగలు, కోడి డేగలు, కోడి నల్లకట్టు రసంగులు, కాకి డేగలు, పచ్చ కాకులు, తొమ్మిద కాకులు. ఇవన్నీ కూడా చూపులు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని.
నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, గౌడు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, ఎర్ర అబ్రాసు గౌళ్ళు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అన్నమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. కాకులకి ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ జామ్ మొత్తం కూడా కాకులకి ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. అలాగే 4వ జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:40 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నెమలి డేగలు అనమాట. నెమలి డేగలనే మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి డేగ రంగుల్లో కుసి వచ్చేసరికి గట్టి కుసి ఉండాలండి. గట్టి కుసి ఉన్నటువంటి నెమలి డేగలను మాత్రమే మనం ముసుగులు, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే కుసి ఎరుపు కూడా ఉండొచ్చు అనమాట. అటువంటి నెమలి డేగలను మాత్రమే మనం ముసుగులు, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు గెలిచేటటువంటి రంగులు ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, గట్టి నెమళ్ళు, నొన్నబోర కాకి నెమళ్ళు, నెమలి రసంగులు, నెమలి పచ్చకాకులు, కాకి డేగలు, నల్ల సవలాలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కోడి రంగులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కోడి చూపు కాకులు, పిచ్చుక గౌళ్ళు, కోడి కక్కెరలు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. నెమలికి ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయన్నమాట. నెమలికి ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి ఉంటాయండి. నెమలిలో కూడా పైన పసిమి ఉన్నటువంటి ఎరుపు పేకలు వేసుకున్నటువంటి నెమలికి ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయన్నమాట. అలాగే 5వ జామ్ వచ్చేసరికి సాయంత్రం 4:10 నుంచి రాత్రి 6 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు. కాకి పింగళాలనే ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి పింగళ రంగుల్లో గౌడు పీకలు అనేవి కంపల్సరీగా ఉండాలి. కాకి పింగళాలకి గౌడు పీకలు అనేవి కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ కాకి పోలాలు అయితే మాత్రం లోపల కుసి నలుపు ఉండాలి. అటువంటి కాకి పింగళాలని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, తెల్ల మచ్చల కాకులు, కాకి నెమళ్ళు, గౌడి పీకల కాకి నెమళ్ళు, పిచ్చుక గౌళ్ళు, నెమలి అబ్రాసు గౌళ్ళు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కోడి రంగులు, కోడి రసంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, నెమలి రసంగులు, రసంగి డేగలు, పండు డేగలు, మిరప్పండు డేగలు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా గెలిచే రంగులు చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు వచ్చేసరికి రైట్ సైడ్లో ఉంటాయి. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. గెలిచే రంగుల మీద పెట్టుకున్న ఉపయోగం ఉండదు. ఓడిపోయే రంగుల మీద పెట్టుకున్న ఉపయోగం ఉండదు. కాబట్టి కంపల్సరిగా మీ కోళ్ళు గెలుపులో ఉండేటట్టుగా చూసుకోండి. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడే విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుందన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి నెమళ్ళు అండి. కాకి నెమల్ని మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి నెమలి రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపు ఉన్నటువంటి కాకి నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. సో అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నొన్నబోర కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, నల్లకట్ట బ్రాసులు. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. సేతువాలు, పసింగల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర పింగళాలు, గరుడ మైలాలు, ఎర్రబొట్ల సేతువాలు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:20 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులు కాకిడేగలండి. కాకిడేగలనే ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకులు, కోడి పచ్చకాకులు, గట్టి కాకులు,
తుమ్మెద కాకులు, సుద్దకాకి నెమళ్ళు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్‌గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కోడ్యాగలు, కోడ్యాగ పింగళాలు, ఎర్ర పింగళాలు, గరుడ మైలాలు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా వదులుకోవాలండి. ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా మాత్రమే ఈరోజు వదులుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. జ్యేష్ఠ నక్షత్రంలో గెలిచెమరి ఓడే రంగులు పిచ్చుకవన్న గౌడి మీద డేగ రంగు ఓడిపోతుంది, పచ్చకాకి మీద శుద్ధకాకి రంగు ఓడిపోతుంది, పింగళ మీద కోడి డేగ రంగులు ఓడిపోతే ఇటుక రంగుల మీద నెమలి కోడి పింగళ రంగులు అయితే ఓడిపోవడం జరుగుతుంది అనమాట. జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.